హలో అండి, హాయ్. ఈరోజు ఈవినింగ్ వర్షం పడ్డదని చికెన్ తెచ్చుకున్నామండి. చికెన్ నీట్గా కడిగి 2 స్పూన్ల కారం, 1 స్పూన్ అల్లం, 1 స్పూన్ పసుపు, కొంచెం సాల్ట్ వేసి కలుపుకుందాం. కొంతమంది ఏం కలపకుండా డైరెక్ట్ ఆనియన్స్ ఇవన్నీ వేసాక చికెన్ వేస్తారండి. నేను మాత్రం అన్నీ మ్యాగ్నేట్ చేసినాకనే ఆనియన్స్ కోసి ఈలోపు ఈ చికెన్కి ఇవన్నీ మసాలాలు పడతాయి కదండి. అందుకే ఇవన్నీ కలిపినాక ఒక 5-10 నిమిషాలల్లో ఆనియన్స్ ఇవన్నీ కోస్తా. ఇప్పుడు ఇవన్నీ రుద్దుకున్నాం కదండి. మనం అల్లం, కారం, పసుపు, సాల్ట్ ఇవన్నీ రుద్దుకున్నాం కదండి. అంటే చికెన్కి పట్టించినాం కదా. ఒక 10 మినిట్స్ దాకా పక్కన ఉంచుకుందాం. పక్కన ఉంచుకొని ఒక 2-3 ఆనియన్స్ పోతాం. ఆనియన్స్ కోసి నూనె వేడేంతల్లా ఆనియన్స్ మగ్గి మళ్ళీ కొంచెం అల్లం ఇవన్నీ వేస్తాం కదా. అవన్నీ మగ్గేలోపు కొంచెం చికెన్కి అల్లం గిట్ల అన్నీ పడుతుంది. ఆనియన్స్ కోసినాం కదా, కొంచెం కడుక్కుందాం. సన్నగా కొంతమంది అయితే పెద్దగా కోస్తారండి, కొంతమంది అయితేను సన్నగా కోస్తారు. నాకు సన్నగా అంటేనే ఆనియన్స్ ఇష్టం. ఆనియన్స్ కూడా కర్రీస్లా ఎక్కువ వేయడం అంటే ఇష్టం ఉండదు, నార్మల్గానే ఇష్టం. ఏ కర్రీస్లోనైనా ఆనియన్స్ మేము తక్కువనే తింటాం. ఆనియన్స్ కాదండి, ఉప్పు కారాలు కూడా చాలా అంటే చాలా తక్కువ తింటాం. మా పిల్లలకు చిన్నప్పటి నుంచి కారం కానీ ఆనియన్స్ ఇవన్నీ చాలా తక్కువ తినడం అలవాటు. మొత్తం 4 ఆనియన్స్ కట్ చేస్తున్నానండి. నాకు కిచెను చాలా నీట్గా పెట్టుకోవడం అంటే చాలా ఇష్టము. నేను ఎప్పటికప్పుడు చదువుకుంటూ ఉంటా, తుడుచుకుంటూ ఉంటా. మా పిల్లలు కూడా పర్వాలేదండి, మంచిగా నీట్గా పెట్టుకుంటారు. ఎక్కడికక్కడ చిన్నపిల్లలైనా మంచిగా చదువుతారు, నాకు కొంచెం హెల్ప్ కూడా చేస్తారు. ఆనియన్స్ కట్ చేసినాం కదండి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుందాం. ఈలోపు రైస్ కుక్కర్లో నేను రైస్ పెట్టినండి. అది కొంచెం నానాలని అట్లనే ఉంచా. ఫ్రెష్ పుదీనా అండి, నాకు చికెన్లో పుదీనా వేసుకోవడం అంటే చాలా ఇష్టం. ఇవాళ వెనస్డే మా ఇంటి దగ్గరే మార్కెట్ ఉంటుంది. ఇందాకనే కూరగాయలు తెచ్చానండి. నూనె వేడెక్కింది కదండి, ఆనియన్స్ వేస్తా. ఆనియన్స్ ఎక్కువ వేస్తే గ్రేవీ వస్తుంది. ఈ ఆనియన్స్లోనే నూనెలోనే పుదీనా వేసుకోవాలి. కొంచెం ఫ్లేవర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది, టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. కొంచెం ఈలోపు ఇది మగ్గుతుంది. మగ్గినాక మనం అల్లం పేస్ట్ ఇవన్నీ వేసుకుందాం. చెప్పాను కదా అండి, ప్రతి వెనస్డే మా ఇంటి దగ్గర మార్కెట్ ఉంటుందని. ఇదేనండి మార్కెట్.
ఈవినింగ్ 3:34 నుంచి నైట్ 10:30 వరకు ఉంటుందండి. ఇప్పుడు ఆనియన్స్ కొంచెం మగ్గినాయి కదండి, బాగా మగ్గన అవసరం లేదు. ఇందాక ఇందులో 1 స్పూన్ అల్లం వేసాం కదండి, స్పూన్ ఉన్నారా, మళ్ళీ ఒకసారి అల్లం వేసుకొని కలుపుకుందాం. ½ స్పూన్ పసుపు, ఇది కొంచెం కలబెట్టాక ఇప్పుడు అల్లమును పసుపు వేసాం కదండి, కొంచెం పచ్చి వాసన పోవాలి. పచ్చి వాసన పోయినాక మనం చికెన్ వేసుకుందాం. 5-10 మినిట్స్ తర్వాత చికెన్ వేసుకుందాం. ఇప్పుడు ఇవి మగ్గినాయి కదండి, ఇది మగ్గుతూనే ఉంది. ఇక్కడ రైస్ కుక్కర్లో అన్నం పెట్టి ఆన్ చేస్తా. ఇప్పుడు చికెన్ వేసుకుందాం. మేము ఎక్కువ పులుసు తినమండి, లైట్గా గ్రేవీ ఉండేటట్టే తింటాం, కానీ ఎక్కువ నీళ్ళలాగా పులుసు వేసుకొని తినము. చికెన్కి కూడా అల్లము, పసుపు, లైట్ ఉప్పు వేసాయి కాబట్టి ఉప్పు ఇవన్నీ మంచిగా మ్యారినేట్ చేసినాం కాబట్టి మంచిగా ఉన్నది. ఇప్పుడు కలుపుకున్నాం కదండి, కొంచెం లైట్గా ఉడికినాక మళ్ళీ ఆనియన్ పేస్ట్ ఇవన్నీ చికెన్కి పట్టాలి కాబట్టి ఇది కొంచెం ఉడికించే లోపు అన్నం అవుతూ ఉంటుంది. ఇది లైట్గా ఉడకనివి, తర్వాత మళ్ళీ కొంచెం ఉప్పు, కారము, మసాలాలు ఏమన్నా వేసుకుందాం. చూసారండి మా మార్కెట్. మీ ఇంటి దగ్గర కూడా మార్కెట్ ఏ వారం ఉంటుందో కామెంట్లో పెట్టండి. కొంచెం మొన్న కూడా ఒక వీడియో పెట్టానండి. ఏం వీడియో పెట్టాను? దోసకాయ పచ్చడి పెట్టాను కదండి, అది మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి. ఈ వీడియో కూడా మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేయండి.